పెద్దల సాంగత్యంలో అది అనుభవం పొందిన వాడి దగ్గర కూర్చుంటే చాలట, సాధన అయిపోతుంది. సరే, అది వేరు విషయం. కానీ పెద్దలు చెప్పిన మాట, అది భగవాన్ చెప్పిన మాట. నిసర్గదత్త మహారాజు గారు, పెద్దలందరూ చెప్పిన, గురువు గారు కూడా అదే చెప్పారు. సత్పురుషుల సాంగత్యం, కృష్ణ పరమాత్మ అదే చెప్పారు. నీకు మంచి స్నేహం ఉంటే కొన్ని మంచి బుద్ధులు వస్తాయి, మంచి సాంగత్యం ఉంటే చిత్తశుద్ధి వస్తుంది. అంతఃచేతనంలో మురికిపోతే చాలండి, ఆ అనంత చైతన్యమైన పరమాత్మ మనకు అనంతుడు, అచ్యుతుడు అయిన వాడు దర్శనమవుతాడు. బయటికి ఉరుగులు పెట్టే మనసు విషయంలో జాగ్రత్త పడండి చాలు. మీరు జాగ్రత్త పడుతున్న కొద్దీ మీకు తెలియకుండానే ప్రయాణం లోపలికి వెళ్తుంటుంది. ఆ అడుగు కనపడదు, ఈ అడుగు కనపడుతుంది. కానీ మీరు ముందుకు వేసిన అడుగు మీకు తెలుస్తుంది, కానీ దాటి వచ్చిన దూరం మీకు తెలియదు, వెనక్కి తిరిగితే తెప్పితే. కానీ అక్కడ వెనక్కి తిరగటం అన్నది కరెక్ట్ కాదు. ఆధ్యాత్మిక సాధనలో